శివభక్తులకు నా నమస్సులు. ఈరోజు శివుడు ఎందుకు విషం తాగాడు? ఓం నమ శివాయ. ఒకసారి ఊహించండి, ప్రపంచంలోని అందరూ అమృతం కోసం ఎదురు చూస్తున్నారు, కానీ సముద్రం నుంచి అమృతం బయటకు రాలేదు. ముందుగా బయటకు వచ్చింది ఘోరమైన విషం. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసే అంత ప్రమాదకరమైనది. దాన్ని చూసి దేవతలు భయపడ్డారు, అసురులు భయపడ్డారు. ఇప్పుడు ఈ విషాన్ని ఎవరు ఆపాలి అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో ఒకరు మాత్రం ముందుకు వచ్చారు. ఆయనే మహాశివుడు, మహాదేవుడు. కానీ నా ప్రశ్న ఒక్కటే, శివుడికి ఆ విషాన్ని తీసుకోవలసిన అవసరం ఏముంది? ఎందుకు శివుడే ఆ విషాన్ని స్వీకరించాడు? అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు ఎలా వచ్చింది? ఇది కేవలం ఒక పురాణ కథ కాదు, మన జీవితానికి కూడా ఒక గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది. ఈ రహస్యం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. దేవతలు, అసురులు కలిసి క్షీరసాగరాన్ని మథించారు. వారి లక్ష్యం ఒక్కటే, అమృతం. అందరూ అమృతం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మొదటగా బయటకు వచ్చినది అమృతం కాదు, ఆలాహల విషం. ఆ విషం ప్రభావం పెరుగుతుండటంతో ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడింది. అప్పుడు దేవతలు మహాదేవుని ఆశ్రయించారు. శివుడు ఆ విషాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. ప్రపంచాన్ని కాపాడటానికి, ఇతరుల కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టినవాడు ఆ మహాదేవుడు. తర్వాత పార్వతీదేవి ఆయనకు తోడుగా నిలిచిన విషయాన్ని చెప్పాలి. విషం గొంతు దాటి లోపలికి వెళ్లకుండా ఆపడంతో శివుని కంఠం నీలంగా మారిందనే పురాణ కథనం వల్ల ఆయన నీలకంఠుడయ్యాడు. ఇది మన జీవితానికి ఏం చెబుతోంది? మన జీవితంలో కూడా కొన్నిసార్లు విషం వస్తుంది. అది నిజమైన విషం కాదు. అది ఏంటంటే ఇతరుల మాటలు, అవమానం, కోపం, అసూయ, అపార్థాలు, బాధ, నిరాశ. ఇవి మన మనసులోకి వచ్చినప్పుడు మనం వెంటనే వాటిని ఇతరులపై కుమ్మరించేస్తే ఒకరి బాధ ఇంకొకరికి విషంగా మారుతుంది. కానీ శివతత్వం మనకు ఏం నేర్పుతుంది? ప్రతి బాధను ప్రపంచంపై విసరాల్సిన అవసరం లేదు. అదే సమయంలో బాధను మనసులోనే దాచుకొని మనల్ని మనం నాశనం చేసుకోవడం కూడా కాదు. ఇక్కడే నీలకంఠుడు అనే భావన మనకు ఒక గొప్ప ప్రతీకగా కనిపిస్తుంది.
విషాన్ని గుర్తించాలి, దాని ప్రభావాన్ని నియంత్రించాలి, కానీ దాన్ని ఇతరులకు పంచకూడదు. మన జీవితంలోకి వచ్చిన ప్రతి విషాన్ని తాగేయాల్సిన అవసరం లేదు, కానీ మన వల్ల మరొకరికి జీవితంలో విషం చేరకూడదు. మనము నేర్చుకునేదే ఆ శివుడే. అదే నీలకంఠుడి కథ మనకు నేర్పించే గొప్ప పాఠం. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా? ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోలేదా? మీ మంచితనాన్ని ఎవరో తప్పుగా అర్థం చేసుకున్నారా? అయితే ప్రతిసారి వెంటనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక శక్తి. కానీ ఆ మౌనం బలహీనత కాదు. మనలోని విషాన్ని మనం ఎలా నియంత్రించగలమో అదే మన బలం. శివుడు విషాన్ని ఎందుకు తాగాడు? దానికి సమాధానం కేవలం లోకాన్ని కాపాడడానికి కాదు. నీలకంఠుడి కథ మనకు ఇంకొక ప్రశ్న వేస్తుంది. నీ జీవితంలోకి వచ్చిన విషాన్ని నువ్వేం చేస్తున్నావు? కోపాన్ని ఇంకొకరిపై పోస్తున్నవా? బాధను ఇంకొకరిని బాధ పెట్టడానికి ఉపయోగిస్తున్నావా? లేక దాన్ని జ్ఞానంగా మార్చుకుంటున్నావా? మహాదేవుడిని మనం కేవలం పూజించడం మాత్రమే కాదు, ఆయన తత్వాన్ని మన జీవితంలో ఆచరించడం కూడా భక్తి. అందుకే మీ జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని చెప్పండి. మీ సమస్య వెంటనే మాయమవుతుందని నేను బలంగా కోరుకుంటున్నాను. అవుతుంది కూడా. కానీ ఆ సమస్యను ఎదుర్కొనే మనసుకు శివస్మరణ ఒక బలాన్ని ఇవ్వగలదు. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. ఈ పదం మన బాధల్ని అన్నింటినీ తరిమేస్తుంది. శివతత్వాన్ని కథలుగా మాత్రమే కాకుండా మన జీవితానికి అన్వయించుకొని తెలుసుకోవాలనుకుంటే మా ఓం శ్రీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన శివయాత్రలో కలిసి ముందుకు సాగుదాం. మీ యొక్క బంధువులకి, మీ యొక్క స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, కుటుంబ సభ్యులకి ఇది షేర్ చేయండి. కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి. స్వస్తి.